Summer heat nu cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer. Up to 75% off in summer glasses. పెళ్లి చేసుకున్నాను ఇక్కడ ఈ రోజు నేను తెలంగాణకి ఐఎమ్ సర్వింగ్ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ టుమారో ఐ విల్ సర్వ్ ఫర్ ద నేషన్ అండ్ మోర్ ఓవర్ వెదర్ ఐఎమ్ కన్నడ మరాఠీ తెలుగు డజంట్ మ్యాటర్ ఐఎమ్ ఇండియన్. వాట్ ఐఎమ్ హియరింగ్ ఇస్ మీరు త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నారని చెప్పి. రావాలి, నాలాగా ఇంకా చాలా మహిళలు రావాలి, అందరు రావాలి. సో మీరు రెడీగా, మీరు ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీతో మీకు దగ్గర సంబంధాలు ఏర్పడ్డాయని చెప్పి అంటున్నారు. ఏ పార్టీనో నాకు అది అనవసరం. చిన్న నవ్వు కనిపిస్తోంది మీ మొదల ప్రీతి గారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో మా మామయ్య గారు ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అందరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నాకు అంటారు, మేడం మీరుంటే బాగుంటది, ఒక లేడీ ఇట్లా ఉంటే బాగుంటది. నేను కూడా చెప్తా, సార్ ఇట్ ఈస్ నాకు కూడా మంచిదే కదా, ఎవరైనా పార్టీ పిలిస్తే నాకు కూడా ఇష్టమే. అదే విధంగా బీజేపీ వైపు కూడా నాకు చాలా మంది పరిచయం, అక్కడ కూడా వాళ్ళు చెప్తుంటారు. కాంగ్రెస్ వైపు కూడా చాలా మంది పరిచయం, అక్కడ కూడా అడుగుతుంటారు. ఎందుకంటే టుడే యూ నీడ్ ఉమెన్ హూ కెన్ టాక్ స్ట్రాంగ్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ యూ షుడ్ బి ఎడ్యుకేటెడ్, యూ షుడ్ హ్యావ్ దట్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్. ఏదో మనం రేపు పాలిటిషియన్ అంటే ఏదో ఒక పేరుకి పాలిటిషియన్ కాదు. వన్స్ యు ఆర్ ఇన్ అ సీట్ ఆఫ్ అన్ ఎంపీ ఆర్ అన్ ఎమ్మెల్యే యూ షుడ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. వాట్ ఈస్ యువర్ ఇంక్లినేషన్? MP for sure. ఎందుకంటే I want to represent our concerns to at the national level. The reason why I'm saying MP is because I'm multilingual. I want to use that. And I know Kannada, I know Marathi, I know Hindi. Hindi has been my forte. It's very impressive, yes, the kind of awareness and homework you have done. Because అందరూ అనుకుంటే అయిపోవు, బట్ మీరు అంచనా వేశారు యాక్చువల్లీ, అనుకోవడమే కాదు. You have to work hard. చాలా మంది అనుకుంటారు చాలా ఈజీ, ఏముంది మల్లారెడ్డిగా కోడలుగా మంచిగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. అది ఐ విల్ నెవర్ ఆప్ట్. హ్యాపీగా ఉండడం అంటే ఈ రోజు పని చేసుకుంటూ కూడా ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంట్లో కూర్చొని ఏదో నాకు ఐ డోంట్ వాంట్ టు జస్ట్ ఎంజాయ్ వాట్ మై ఫాదర్ ఇన్ లా హ్యాస్ ఎర్న్డ్. ఆయన సంపాదించింది నేను మంచిగా ఖర్చు పెట్టుకుంటా, మా ఆయన పని చేసుకుంటా, నేను రిలాక్స్ గా ఉండొచ్చు. కానీ అది నేను కాదు, నేను రిలాక్స్ గా ఉండలేను. ఐ హ్యావ్ టు వర్క్. నాది ఒక వాల్యూ ఉండాలి, నా సొంతంది ఒక మీనింగ్ ఉండాలి. నేను ఎందుకు పుట్టినానో, ఏం చేస్తున్నానో, నేను బతుకుతున్నా అంటే దానికి ఒక రీజన్ ఉండాలి. ఫర్ మీ రీజన్ ఇస్ ఎడ్యుకేషన్. మీరు మాట దాటేశారనిపిస్తుంది నాకు. మీరు 2029 ఎలక్షన్స్ లో పోటీ చేయబోతున్నారా? బీజేపీ నుంచి బండి సంజయ్ గారిని రీసెంట్ గా కలిశారు. మామ బీఆర్ఎస్ లో ఉన్నారు, ఆయన ఇక్కడ ఏంటి మంత్రి కాబోతున్నారా? బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తున్నారు, మీరు నమ్ముతున్నారా? ఏమిటి అసలు మీ అంచనాలు ఏమిటి? ఇంత మీరు మాట్లాడుతున్నారు. మీరు ఎడ్యుకేషన్ నుంచి ఇప్పుడు కమింగ్ ఆస్కింగ్ మీ టు కమ్ టు పొలిటికల్ ట్రాక్. ఓకే, నెక్స్ట్ 2029 లో ఏ పార్టీ అయినా సరే, మా మామయ్య గారు ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నారు. మై ఫస్ట్ థింగ్ విల్ బి బీఆర్ఎస్. ద రీజన్ ఇస్ మా మామయ్య గారు ఆల్రెడీ బీఆర్ఎస్ లో ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ అ డిఫరెంట్ పార్టీ. ఐ వాంట్ టు సపోర్ట్ హిమ్. అండ్ మోర్ ఓవర్ ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ కేసీఆర్ సార్. నా కేసీఆర్ గారు ఆయన చేసిన పనులు ఇవి అంతా నాకు చాలా ఇష్టం. ఆయన చేసింది ఈ రోజు మన తెలంగాణలో డెవలప్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ వచ్చిందే కేసీఆర్ సార్ వల్ల, నంబర్ 1 వెరీ క్లియర్లీ. ఆయన కష్టపడింది కాబట్టి ఆయన అంతా, అంటే ఆ తెలంగాణ వచ్చేదాకా హీ డిడ్ంట్ గివ్ అప్. చూసుకోండి ప్రీతి రెడ్డి గారు, మీకు మళ్ళీ వాళ్ళు మీ మీద వీడియోలు పెట్టి మీరు భూమి లాక్కున్నారని చెప్పి మళ్ళీ రకరకాల ఇవన్నీ తీసుకొస్తారు. చూసుకోండి, మీరు మాట్లాడుతున్నారు ఓపెన్ గా. స్వప్న గారు, నేను ఐఎమ్ టెలింగ్ యూ ద ఫ్యాక్ట్స్ అండ్ ఫ్యాక్ట్స్ విల్ నాట్ చేంజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రేపు నేను ఏ పార్టీకి వెళ్తానో లేదో, పాలిటిక్స్ లో వస్తానో రాదో, దట్స్ సెకండరీ. బట్ దిస్ ఇస్ ఫ్రమ్ యువర్ హార్ట్. దిస్ ఇస్ ఫ్రమ్ మై హార్ట్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ తెలంగాణ, యాజ్ అ సిటిజన్ ఆఫ్ మై కంట్రీ. ఐఎమ్ టెలింగ్ యూ మనస్ఫూర్తిగా, ఒక ఎడ్యుకేటెడ్ సిటిజన్ గా నేను చెప్తున్నాను. వాట్ డెవలప్మెంట్ హీ హాస్ డన్ in our Telangana today, no chief minister can do till today. Yes, of course everyone has done their best, but what he has done, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉండే, అఫ్ కోర్స్ ఐ లైక్ హిమ్ టు. ఆయన హైటెక్ సిటీ ఎట్లా డెవలప్ చేసి అన్ని చేసిండు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నీళ్ళు ఇచ్చాడు, అంటే ఫ్రమ్ పువర్ టు రిచ్ అందరినీ చూశాడు. ఆయన వచ్చిన తర్వాత మీరు చూడండి, ఇంత మనకి ఆ టీ హబ్, ఆ హైటెక్ సిటీ, ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇంత పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్. సో ఇండైరెక్ట్ గా మీరు బీఆర్ఎస్ చెప్తున్నారు, మీరు మంచిగా చేశారు, మీరు మళ్ళీ నాకు అవకాశం ఇస్తే, మా మామకు కూడా ఇస్తూ నాకు కూడా ఒక టికెట్ ఇస్తే ఫస్ట్ చాయిస్ మీకే. కాకపోతే ఎలాగో బండి సంజయ్ గారిని కలిసి వచ్చానని చూడండి, నాకు ఫస్ట్ చాయిస్, సెకండ్ చాయిస్, థర్డ్ చాయిస్ నేను అనట్లే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ హౌ బీఆర్ఎస్ ఇస్.
ఓకే, నేను వాళ్ళని ఇదెంత వాళ్ళ టికెట్ ఇవ్వడానికి అదెంత నేను చెప్పను. నేను ఎవరికి అడగను. నేను ఇంకోటి నేను డైరెక్ట్ ఉంటా, ఇండైరెక్ట్ గా మాట్లాడను. ఎందుకలా మాట్లాడేది నా ఇది లేదు, ఏదైనా ముందు మాట్లాడతా. నేను అదే చెప్తున్నా, ద రీజన్ నేను బీఆర్ఎస్ కి ఎందుకు మెచ్చుకుంటున్నానంటే నాట్ జస్ట్ బికాస్ మై ఫాదర్ ఇన్ లా ఇస్ అ పార్ట్ ఆఫ్ అ పార్టీ, బికాస్ ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ కేసీఆర్ సార్. వాట్ హీ హెస్ డన్ ఫర్ తెలంగాణ. అందరికి నీళ్ళు ఇవ్వడము, అందరికి కరెంట్ ఇవ్వడము, రైతు బంధు, రైతు బీమా, ఫార్మర్స్ కి చూడడము, మళ్ళా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడము, అంత పెద్ద యాదాద్రి టెంపుల్ కట్టడము జోక్ కాదు. మొన్న కూడా నేను యాదాద్రి టెంపుల్ పోతే ఐ గాట్ గూస్ బంప్స్. ఇంత టెంపుల్ అప్పుడు రాజా మహారాజా కట్టేటోళ్ళు, ఈ దాంట్లో ఈ జనరేషన్ కూడా కట్టగలుగుతారా? అంటే వీ హ్యావ్ టు లైక్ అ పర్సన్, no matter whichever party he is. ఆయన ఏ పార్టీ అయినా సరే, I like the person. I think many people will resonate with what you're saying. Yes, and ఇది నేను తెలంగాణలో కాదు, రేపు నాకు ఒకవేళ ఏ టికెట్ వచ్చినా, ఏ పార్టీ వచ్చినా, I am proud about KCR sir, no matter what, wherever I am. That is declared. Number 2 వచ్చేసరికి మోదీ సార్. ఇప్పుడు మోదీ సార్ గురించి చెప్తున్నాను. ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ మోదీ సార్ టూ. నేను ఏదో రేపు నాకు బీజేపీ టికెట్ కావాలని చెప్పట్లే. మీరు నాకు రేపు నాకు మీ రాజకీయంలో చూడకపోవచ్చు కూడా. ఇట్స్ పాసిబుల్. ఎవరన్నారు నాకు టికెట్ ఇస్తారు? ఎవరన్నారు? ఎవరు లేరు. నేనేం టికెట్ ఆశిస్తలేదు కూడా. బట్ ఆశిస్తున్నారు లేండి, మరీ ఆశిస్తలేను అనకండి. అంటే ఇందాకే అన్నారు ఎందుకు రాకూడదు మహిళలు రావాలి. నేను ఆశిస్తలేదంటే నేను దాని వెనక నేను పరిగెట్టలేదు. అంటే ఐఎమ్ నాట్ లైక్ అన్ని అర్హతలు ఉన్నాయి. యూర్ ఎడ్యుకేటెడ్, యూ హ్యావ్ ద వెల్త్ టు పుల్ ఆఫ్ అన్ ఎలక్షన్, యూ హ్యావ్ ద అబిలిటీ టు స్పీక్ ఇన్ పబ్లిక్. స్వప్న గారు, మీ థాట్ ప్రాసెస్ ఒకవేళ ఏదైనా పార్టీ ప్రెసిడెంట్ ఉంటే, ఒకవేళ వాళ్ళు నన్ను మెచ్చి నన్ను ఒకవేళ ఆ పార్టీ పొజిషన్ లో ఏదైనా ఎంపీ టికెట్ కానీ, ఎమ్మెల్యే టికెట్ కానీ, ఏ టికెట్ అయినా ఇస్తే ఐ విల్ డూ మై బెస్ట్. ఐ విల్ నాట్ సే నో. ఐ విల్ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ ఐ విల్ డూ మై బెస్ట్. బట్ ఐ విల్ నాట్ రన్ బిహైండ్ ఇట్. నేను ఎంపీ కావాలని, నేను ఇన్స్టాగ్రామ్ ఫేమస్ అవ్వాలి, ఎమ్మెల్యే కావాలని, నేను లోకల్గా తిరగాలని నేను అనుకోవట్లే. నేను గతంలో కూడా తిరిగిన ఎవరి కోసం? మా మామయ్య కోసం తిరిగినాను, ఆయన నాకు ఇచ్చిన బాధ్యత కోసం. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఏమర్థమైంది, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి సొల్యూషన్స్ ఎంత సింపుల్ ఉన్నాయి. అది మనం చేయగలుగుతాం కదా. అప్పుడు నేను డీటెయిల్గా వెళ్ళిన, ప్రతి ఒక్క సిటిజన్కి కలిసిన. మా కార్యకర్తలు మా బలమే, నిజమే. కానీ నేను మాత్రం డైరెక్ట్గా సిటిజన్కి కలిసి వాళ్ళలో ఏం ప్రాబ్లం ఉంది తెలుసుకున్నా. కానీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రాజకీయ పొజిషన్. నేను మళ్ళీ అక్కడ వెళ్ళి పొజిషన్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ కూడా ఎప్పుడప్పుడు బోడుపల్లో కానీ ఎక్కడన్నా పిలిచినా కూడా నేను వెళ్తుంటాను. ఐఎమ్ దేర్, ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ దెమ్. కానీ ఇప్పుడు నాకు ప్రాబ్లమ్, ఇప్పుడు నేను ఒకవేళ అదే నేను ఫ్రంట్ ఫేస్ లో ఉన్నాను అనుకోండి, ఐ కెన్ డూ ఇట్ మోర్ డైరెక్ట్లీ. యా, సో దట్స్ క్లియర్ దట్ మీరు డెఫినెట్ గా రాజకీయాల్లోకి రాబోతున్నారు. అండ్ ఇంకోటి మీరు అన్నారు బండి సంజయ్ గారు అంటే, ఆయన ఒక పెద్ద లీడర్, ఆయన ఒక పెద్ద, అంటే వి లుక్ అపాన్ హిమ్. ఆయన ఎంత కష్టపడతారు. చాలా మంది పెద్ద లీడర్లు ఉన్నారు కదా. అవును, అందరూ నాకు ఇది ఐ రెస్పెక్ట్ ఎవ్రీవన్. ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారిని కలిసారా? ఆఫ్ కోర్స్, yes, why not. టీడీపీ ఉన్నప్పుడు, మా మామయ్య గారు టీడీపీ ఉన్నప్పుడు 100% కలిసిన. ఈ రోజు కూడా కలవాలనండి. అంటే ఇప్పుడు ఎక్కడో పొలిటికల్ ఐడియాలజీ మీ ఫామ్ అయిపోయింది. ఆబ్వియస్లీ యూ డోంట్ వాంట్ టు ఈవెన్ have the thought of going and meeting any of the Congress leaders. Sapna garu, I'm very clear. Any party, any person, I will respect, I will give worship. ఎందుకంటే వాళ్ళు ఉట్టిగా ఆ పొజిషన్కి రాలే. ఎవరైనా సరే, ఏ మినిస్టర్ అయినా సరే, ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఎమ్మెల్యే అయి కష్టపడి ఒక మినిస్టర్ పొజిషన్ రావడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. అంటే నేను ఒకవేళ ఆ పొజిషన్ రావాలంటే ఎంత కష్టపడాలని నాకు తెలుసు, అంతే కదా. సో నాకు ఇట్ డజంట్ మ్యాటర్ విచ్ పార్టీ దే ఆర్, దే షుడ్ హ్యావ్ ఎథిక్స్. నంబర్ 1. ఇదే ప్రస్తుత సీఎం గారు మీ మామగారు గురించి నానా మాటలు అన్న సందర్భాలు, అసలు ఫైర్ వర్క్స్, మామూలుగా బాంబులు, తుపాకులు పేలిన సందర్భాలు చూసారు. అవును, అయినా ఐ రెస్పెక్ట్ దెమ్ అంటున్నారు. సో ఇక్కడ మీరు కాన్ఫ్లిక్ట్ అవరా? నేను చెప్తున్నా, ఐ రెస్పెక్ట్ ఫర్ ద పొజిషన్. ఆయన సీఎం చైర్ మీద కూర్చున్నాడు. మీరు రేపు సీఎం చైర్ మీద ఎవరికైనా కూర్చోబెట్టండి, నేను ఆ చైర్ కి అయితే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. నేను ఇట్లా చెప్పలేను కదా, సరే సీఎం గారు ఏదో చెప్తున్నారు అట్లా చెప్పలేను. ఐ హ్యావ్ టు అబైడ్. అండ్ ఒకవేళ ఇఫ్ సపోజ్ టుమారో ఎనీ ఆఫ్ పార్టీ సీఎం గోస్ రాంగ్, నేను కాదు, మొత్తం జనాలంతా ఊకోరు కదా. దే విల్ షో దేర్ పవర్. బట్ టుడే యాజ్ ఎడ్యుకేటెడ్ సిటిజన్ ఐ విల్ రెస్పెక్ట్ హిమ్. నెంబర్ 2, ఆయన మామయ్య గురించి అట్లా మాట్లాడడం ఖచ్చితంగా నేను ఇష్టపడను. ఎవరైనా సరే మా ఫాదర్ గురించి అట్లా మాట్లాడడం నాకు నచ్చదు. కానీ రాజకీయం అంటేనే అంతే. ఆయన ఒక్కో పార్టీ ఇంకో పార్టీకి తిడుతుంది, ఈ పార్టీ ఆ పార్టీకి తిడుతుంది. అది కూడా ఎలక్షన్ టైంలో తిడుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇద్దరు మంచిగానే ఉంటారు. మంచిగుంటారా? 100% ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ పెళ్లికి వచ్చారు కదా, మరి మంచిగా లేనట్టుగా కాదా? నా పిల్లలే కదా కాలు ముక్కింది, మంచిగా ఉన్నట్టుగా కదా. సో బ్యాటిల్ గ్రౌండ్ లో, యుద్ధంలో మీరు కత్తి తీయాల్సిందినే
కొట్లాడుకోవాల్సిందే. కానీ అయిపోయిన తర్వాత మీరు అదే మూడ్ లో ఉండలేరు కదా. యూ షుడ్ బి గుడ్. ఫైనలీ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనం ఎందుకు కొట్లాడినాం? గవర్నమెంట్ ఎవరిది వస్తుందని దానికోసం కొట్లాడినాం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓకే ఫైన్, ఒకరు గెలిచిరు, ఒకరు ఓడిపోయారు. ఇప్పుడు ఏంటి, మనం ఎట్లా ఇంప్రూవ్ కావాలని ఓడిపోయిన వాళ్ళకు ఉండాలి. గెలిచిన వాళ్ళకి ఏముండాలంటే ఎట్లా నాకు ఇది బాధ్యత వచ్చింది, నాకు ఇది ఒక ఛాన్స్ వచ్చింది, నేను ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి, మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్ కి నేను ఎట్లా మళ్ళా ఓడిపోకుండా ఉండాలని చూసుకోవాలి. అంతే కదా, ఏ పార్టీ అయినా. పార్టీ ఏంటిది, దీస్ ఆల్ అ నేమ్. అంటే మీ ఒక ఫీలింగ్స్ కి, మీ ఒక తత్వ అంటారు చూడండి, అంటే యువర్ మనస్తత్వానికి, లేకపోతే ఇట్ ఈస్ అ నేమ్ గివెన్ టు ద థాట్ ప్రాసెస్. It's an ideology. It's an ideology. Yes, that's the right word. భావజాలం. సో భావజాలంకి ఇచ్చిన పేరు ఈస్ పార్టీ. ఒకరు భావజాలం వేరే ఉంది, ఆయన ఒక పార్టీ ఓపెన్ చేసిండు. ఇంకో భావజాలం వేరే ఉంది, ఆయన ఇంకో పార్టీ ఓపెన్ చేసిండు. కానీ ప్రతి ఒక్కరిది మోటో ఆర్ భావజాలం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, షుడ్ బి ఓన్లీ వన్, ఫార్ ద పీపుల్, ద బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్. మనం ఏది చేసినా కూడా వాళ్ళు ఎట్లా కంఫర్ట్ కన్నా ఎక్కువ వాళ్ళకి ఎట్లా మంచి జరుగుతుందో. ఈ రోజు కొన్ని విషయాలు కంఫర్ట్ కాకపోవచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో కంఫర్ట్ ఉండొచ్చు. వీ హ్యావ్ టు థింక్ ఓన్లీ ఫార్ ద పీపుల్. వాళ్ళ మంచి కోసమే మనం ఆలోచిస్తేనే యు ఆర్ ద రైట్ లీడర్. అదర్వైజ్ యూ షుడ్ క్విట్ ద పొజిషన్. సో ఎంపీగా రెడీ అయిపోతున్నారు అనమాట. అయితే నేను రెడీగా దేనికి, మీ మాటలు అసలు పూర్తిగా సీజన్డ్ గా, పక్కడబందీగా, పొలిటికల్ మెంటర్ ఉంటే ఎలా మాట్లాడతారో. అండ్ ఇంకోటి, డెవలప్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద నీడ్, అది ఓకే. డెవలప్మెంట్ 5 years ఆఫ్ ఛాన్స్ ఆర్ 10 years, అది మీ చేతిలో ఉంది. ఆ 5 years ఆఫ్ ఛాన్స్ మీకు ఒక గోల్డెన్ అపార్చునిటీ. ఒక ఎగ్జామ్ పేపర్ మీ ముందు ఉంది. ఎగ్జామ్ కి కూర్చుంటే ఎట్లా రాస్తాం, మనకు వచ్చిందంతా రాసుకుంటాం. మనం మొత్తం ఆన్సర్ ఎట్లా రాస్తాం, అది కావాలి, ఇది కావాలి, ప్రతి దానికి మనం ఆన్సర్ రాస్తాం. దిస్ ఈజ్ యువర్ ఎగ్జామ్. మీరు ఇఫ్ యు ఆర్ ఇన్ ద గవర్నమెంట్ ఈజ్ యువర్ ఎగ్జామ్. ఆ ఎగ్జామినేషన్ లో మీరు ర్యాంక్ లేకపోతే మీరు ఏమంటారు డిస్టింక్షన్ పొందాలంటే you have to work hard. See, but of course మిమ్మల్ని మీరు చాలా విజయవంతంగా మీరు రావాలి, మీ సత్తా చూపించాలి, మీ డిఫరెన్స్ ని తప్పకుండా. let's see if there is a chance, I am there. You're there. And if I am there, I am 100%. But you will flatly reject 28 or no, reject and కాదు. if I get an opportunity, a worthy opportunity. okay, బీజేపీ లో ఎంపీ టికెట్, బట్ అంతకంటే ముందు మీకు ఇక్కడ బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే టికెట్, ఏది తీసుకుంటారు? గుడ్ క్వశ్చన్. నన్ను మొత్తం ఫిక్స్ చేయాలని వచ్చారు, నాకు అర్థమైపోయింది. మొత్తం ఫిక్స్ చేయాలని వచ్చారు. ఓకే డన్. ఈ రోజు కూడా నాకు మల్లారెడ్డి గారు కోడాలని అంటారు. ఆయన మా పెద్ద మనిషి. నాకు ఎందుకో మోడీ గారు ఆల్రెడీ కనిపిస్తున్నారు. లేదు, ఒక నిమిషం. సారీ, I'm just cornering you. That's okay. Because నిజంగా మీ మనసులో సంకల్పం తెలుసుకునే. I'm enjoying this. Don't be sorry at all. ఫస్ట్ ఆఫ్ ఆల్, మా ఇంట్లో పెద్ద మనిషి మా మామయ్య గారు. ఆయన ఏం చెప్తాడో నేను పని చేస్తా. ద రీజన్, ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, మేము కూడా బీఆర్ఎస్ పార్టీలోనే పని చేసినాం. దీనికన్నా ముందు దాని క్యాంపెయినింగ్ చేసినాం, అదంతా ఓకే. కానీ ఆ సమయంలో మా మామయ్య గారు, లేదమ్మా ఎమ్మెల్యేకి నేనే నిలబడతా, లేకపోతే మా ఇంట్లో నేను ఒక్కదానివి కాదు కదా, దేర్ ఆర్ అదర్ పీపుల్. మా బావగారు ఉన్నారు, భద్రారెడ్డి గారు ఉన్నారు, ఆయన ఉంటారా, లేకపోతే వాళ్ళ పిల్లల్ని ఇస్తారా, లేకపోతే నాకు ఇస్తాడా, అది ఆయన ఇష్టం. ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా వి విల్ ప్రూవ్ how well we can also be in education and also for serving the people. And politics అని అన్నాను, అయితే serving the people. Obviously అంటే ఫ్యామిలీ డైనమిక్స్ ని బట్టి ఆచితూచి మీ ఆశయాలకు అనుగుణంగా. మా మామయ్య గారు ఉన్నారు, ఆయనకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఆయనకి జనాలు మెచ్చుకుంటున్నారు, అది దేనికైనా ఉండొచ్చు. కానీ ఆయన పని చేసిండు ఇప్పటి వరకు. ఎద్దులాబాద్ లో గుడిలు, ఎన్నో గుడిలు మనకి, మొత్తం మెడ్చల్ అంతా మొత్తం గుడిలు కట్టడం కానీ, రోడ్స్ డెవలప్మెంట్ చేయడం కానీ, ఎన్నో విషయాలు మామయ్య గారు అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని చేసి చూపించారు. డెఫినెట్ గా మల్లారెడ్డి గారికి ఈ రోజు ఒక అన్కండిషనల్ ఫ్యాన్ ఫాలోయింగ్. ఎన్ని విమర్శలు వచ్చినా, ఏం చేసినా, నో డౌట్ అబౌట్ దట్. అండ్ మోర్ ఓవర్, డౌన్ టు ఎర్త్. మీరు ఒక లీడర్ గా, మీరు ఇఫ్ యూ గో అవే ఫ్రమ్ ద పీపుల్, డజంట్ వర్క్ లైక్ దట్. మీరు ఎప్పుడు కూడా జనాలు అందుబాటులో ఉండాలి, కార్యకర్తలు అందుబాటులో ఉండాలి. వాళ్ళు ఎన్నిసారి ఫోన్ చేసినా మీరు ఫోన్ లేపాలి. జనాలు మీ దగ్గర కలవనికి వచ్చినా కూడా మీరు వాళ్ళతో కలవాలి. ఎంత కష్టమైనా సరే మీరు కలవాలి. ఎందుకంటే ద మూమెంట్ యూ గెట్ ఇన్ టు పాలిటిక్స్ ఆర్ బి అ లీడర్ ఆర్ ఎనీ పొజిషన్, యు ఆర్ పీపుల్స్ ప్రాపర్టీ. అయితే ఫ్యామిలీ డైనమిక్స్ అవన్నీ ఎట్లా ఉన్నా కూడా మీకు మోదీ గారు అంటే అభిమానం.
అన్నారు. ఎస్, అభిమానం, చాలా అభిమానం. కలిసారా మోదీ గారిని ఈ రోజు ఎప్పుడైనా? కలిసినాను. మా మామయ్య గారు టీడీపీలో ఉన్నప్పుడు అప్పుడు కలిసినాము. అండ్ మేజిక్ ఫ్యాన్ అంటే ఉట్టిగా ఏదో మోదీ పేరని కాదు, ఆయన చేసిన పనికి ఈ రోజు మన గవర్నమెంట్ ఇండియా మొత్తం ఒక లెవెల్లో అందరు కూడా రెస్పెక్ట్ ఇస్తున్నారంటే కేవలం ఆయన వల్ల. హీ ఈస్ ట్రైంగ్ టు టెల్ వెరీ వెల్ कि ये मेरा भारत है, ये हिंदुस्तान है, यहाँ पे सब लोग रह सकते हैं, सब कास्ट के लोग रह सकते हैं. आप हिंदू लो, मुसलमान लो, क्रिश्चियनिटी लो, हम सब एक है, एक साथ मिलजुल कर अच्छा रहेंगे. सेक्युलर है हम लोग, आज ऐसा भी बोला है, उन्होंने? बोलते हैं. आप देखिए उनका हर एक वीडियो में देखिए, मैं बताती हूँ. मगर गवर्नमेंट का रवैया तो ऐसे नहीं रहा रवैया है. नहीं है, मैं बताती हूँ. वो लोग मिस इंटरप्रेट कर रहे हैं, बहुत लोग. कौन लोग? सब लोग. क्योंकि सब लोगों को क्या है, परसेप्शन जो है ना, वो देखने के सोच पे रहता, जो सुनता है उसका सोच पे रहता. आई टेल यू व्हाट, आप एक मीडिया से ही है मैडम, आप जाके मोदी जी का कोई भी भाषण लीजिए, वो सपोर्ट कर रहे हैं भारत को. भारत में वो किसी को भी फेवर या डिसफेवर नहीं कर रहे. सब लोग रहेंगे, लेकिन सब लोगों को एक उनका गर्व होना चाहिए कि वो भारतीय है. वो तो सभी को नहीं है, बीजेपी के आने से पहले से है, गर्व नहीं रहा है. है. मैं बताती हूँ, बिल्कुल भी नहीं है. सब लोग आप देखिए, कुछ कम्युनिटी लोग बोलते हैं मैं भारत महान क्यों बोलूं, तो उन पर एक्शन लीजिए. ऐसे भी लोग हैं जो उन पे एक्शन नहीं है. मैं बताती हूँ सपना जी, यहाँ पे कैसा होता है, हम लोग कोई भी कम्युनिटी या कोई भी वो लोग टारगेट नहीं कर रहे, वो लोग उनको टारगेट कर रहे जो बोलते हैं ये मेरा कंट्री नहीं है. सिंपल. आप योगी जी लो, आप मोदी जी लो, आप किसी को भी लो, బీజేపీ భావజాలంతో మీరు చాలా కనెక్ట్ అయినట్టు కనిపిస్తారు. పార్టీనో ఏదో ఐ డోంట్ నో. సి ఐఎమ్ యాజ్ అ సిటిజన్, ఐఎమ్ టాకింగ్ యాజ్ అ ప్రౌడ్ వి అండర్స్టాండ్. యాజ్ అ ఇండియన్ మాట్లాడుతున్నాను. అండ్ ఏ స్టేట్ లో ఉన్నాను, ఈ స్టేట్ లో ఎవరెవరు డెవలప్మెంట్ చేశారో దాని గురించి మాట్లాడుతున్నాను. రేపు ఏ పార్టీ ఎక్కడికి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు. నేను రాజకీయంలో వస్తానో రాదో నాకు తెలియదు. బట్ ఎస్, నేను ఒకటే చెప్పేది, ఇఫ్ ఐఎమ్ గివెన్ అన్ అపార్చునిటీ ఎనీ కార్నర్ ఆఫ్ ది కంట్రీ,